కనిపించట్లేదా? ఇప్పుడు ఎవరన్నా మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, ఒక మాట సార్, ఏం మాట్లాడాడు, బోరగడ్డ అనిల్ మాట్లాడారు. ఒక మాట సార్, బోరగడ్డ అనిల్ అరెస్ట్ చేయడం తప్పని మేము ఏమన్నా అన్నావా? బోరగడ్డ అనిల్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? మీ అండ చూసుకుంటే కదా. ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? బోరగడ్డ అనిల్ కి మాకేం సంబంధం? మాకు చుట్టమని చెప్తున్నారు కదా ఆయన. సార్ వర్మ గారు, మీరు కూడా నేను చుట్టమని చెప్తే చుట్టం అయిపోతారా? అరే మాట్లాడుతున్నప్పుడు లేదా మీరు ముఖ్యమంత్రి గారు మీకు పవన్ కళ్యాణ్ చుట్టమని చెప్తే చుట్టం అయిపోతాడా? ఎటువంటి సంబంధం లేదు, మాట్లాడుతున్నప్పుడు చర్యలు తీసుకోవాలి. మేము క్లియర్ గా మీ డిబేట్లోనే మేము అధికారంలో ఉన్నప్పుడు ఇదే బోరగడ్డ అంశం వచ్చినప్పుడు మీ స్టూడియోలో కూర్చొని నేనే చెప్పాను, బోరగడ్డ అనిల్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోండి, కేసులు పెడతారు అని చెప్పి నేను చెప్పాను. ఎవరు ఇచ్చారు సార్? ఎవరు సార్ ఇవ్వచ్చు చెప్పాలి కదా. ఒక మాట చెప్తాను, ఇక్కడ కేసు తీసుకోకపోతే మనం కోర్టులకు వెళ్ళే అంశాలు ఉంటాయి. ఇప్పుడు మేము ప్రైవేట్ కేసులు కూడా వేస్తున్నాం. మరి నిజంగా వాళ్ళు ఆ రోజు బోరగడ్డ అనిల్ ని వీళ్ళు కస్టడీలోకి తీసుకోవడం ఎటువంటి కేసు లేక తీసుకున్నారా? అప్పుడు కేసులు ఇప్పుడు వీళ్ళు ఒక మాట జరిగిందా? అప్పుడు కూడా బోరగడ్డ అనిల్ మీద కేసులు ఉన్నాయి. మరి లేవంటారు, కేసులు ఉన్నాయి, బెయిల్ తెచ్చుకొని ఉండొచ్చు. ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఇంకో కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి ఉండొచ్చు. బోరగడ్డ అనిల్ ని కంపేర్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంతా ఈ విధంగా వ్యవహరించిందని ఎవడన్నా మాట్లాడితే నిజంగా వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడారు. రవీంద్ర రెడ్డి పరిస్థితి సార్, వర్రా రవీంద్ర రెడ్డి ఏం పెట్టాడండి? షర్మిల గారి మీద వర్రా రవీంద్ర రెడ్డి పెట్టలా. వర్రా రవీంద్ర రెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి విశాఖపట్నానికి చెందినటువంటి తెలుగుదేశం కార్యకర్త పెడితే మా గవర్నమెంట్ లోనే అరెస్ట్ చేశాం. తెలుసా మీకు ఆ విషయం? మా గవర్నమెంట్ లోనే అరెస్ట్ చేశాం. తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ చేశారు, తప్పుడు పోస్టులు పెట్టింది అతనే కదా. వర్రా రవీంద్ర రెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసిన అరెస్ట్ చేశాం. కానీ ఇప్పుడు ఏం చెబుతారా? వర్రా రవీంద్ర రెడ్డి షర్మిల గారి మీద అది అన్నాడు, ఇది అన్నాడు, ఇంకా తప్పుడు మాటలే. సో ఇలా